హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే హెయిర్కి మనం పెట్టుకునే ఒక టిప్ చూపిస్తున్నానండి. హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి, ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు మనము హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి అంటే హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా. హెన్నా కూడా ఉందండి నా ఛానల్లో, హెన్నా కూడా కలిపి పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 2 స్పూన్లు వచ్చేసి పెరుగు వేస్తాను అనమాట. 2 స్పూన్లు పెరుగు వేసేసుకొని 2 స్పూన్లు అంత మెజర్ సరిపోతుందండి. నేను ఈ ప్యాకెట్ పెరుగు ఎందుకు తీసుకున్నానంటే ఈజీగా మెల్ట్ అవుతుంది అనమాట అందుకోసం అనేసి ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. ఇంట్లో పెరుగు అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనం ఒక చిన్న హోల్ పెట్టేసుకొని ఎగ్గుకి ఈ ఎగ్గు వైట్ మాత్రమే మనము దీంట్లో వేసేయాలి. వైట్ మాత్రమే వేసేసి అది ఎల్లో పడకుండా చూసుకోవాలండి. ఇలా చేస్తే వైట్ వస్తుందన్నమాట. ఒక చిన్న హోల్ పెట్టేసి ఎగ్గుకి పైన ఇలాగ మనము ఇది చేసేసుకోవాలి. నేను ఒక్క మనిషికి అంటే ఒక్క హెయిర్కి పెట్టుకోవడానికి ఒక్క మనిషికి అయితే ఇది సరిపోతుంది ఒక ఎగ్గు. ఒకవేళ 2 ఉన్నారనుకోండి 2 ఎగ్గులు వేసేసుకొని కొంచెం పెరుగుని క్వాంటిటీ మెజర్ పెంచేసుకోవచ్చు. నేను 1 వీక్ సండే ఇప్పుడు మనం తలస్నానం చేస్తున్నామంటే ఒక 15-20 నిమిషాల ముందు పెట్టేసుకొని తలస్నానం చేస్తాను అనమాట. అలాగే మధ్యలో వారం వచ్చేసి కొంచెం హెన్నా కూడా పెట్టుకుంటూ ఉంటాను. ఈ సీజన్లో కొంచెం రేర్లీ పెడతానండి. ఎండాకాలం అయితే ఎక్కువ కంటిన్యూగా పెడుతూ ఉంటాను. ఇలా వైట్ మాత్రమే పడేటట్టు చూసుకొని వైట్ అంతా పడాక మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లో పడకుండా చూసుకోవాలండి. ఎల్లో కూడా పడవచ్చు, కాకపోతే హెయిర్ ఫాల్ అవుతుందని అంటారు. కాకపోతే అది కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. నేనైతే ఓన్లీ వైటే వాడుతాను ఎప్పుడు. హెన్నాలో కూడా పెట్టుకునే ఒక 10 నిమిషాల ముందట ఎగ్ కూడా వేసేసి కలిపేసి పెడతానండి. హెన్నాలో కూడా అనూష్ హెన్నా తీసుకొచ్చుకుంటాను. దాంట్లో నేను అది కూడా నా ఛానల్లో ఉందండి, చూడండి మీరు ఎలా కలుపుతాను ఏంటనేది. మెంతులది కలుపుతాను, ఏమేమి వాడుతాను అనేది మీకు 1 బై 1 చూపిస్తానండి. ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది ఫస్ట్ పెట్టేశాను. ఇది పెట్టాక నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎంత వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ నేను ఇప్పుడు దీంట్లో ఏం కలుపుతున్నానంటే ఇది స్పెషల్ అనే చెప్తాను హెయిర్కి. ఇది వచ్చేసి నేను మన మందారాకు ప్లస్ మనకి పూలు ఉంటాయి కదా, మందార పూలు, అవి మిక్స్ చేసిన పొడి అన్నమాట. ఇది గోరింటాకు కూడా ఉందండి ఇందులోనే. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసేసి దీన్ని మనం హెయిర్కి పట్టించుకోవాలి. కావాలంటే ఇంకొంచెం మీకు తక్కువగా అనిపిస్తుంది అనుకో, ఇది కొంచెం పెరుగు కూడా వేసుకోండి. ఇలాగ బాగా మిక్స్ చేయాలండి. ఇలా వేసేసుకొని బాగా హెయిర్కి పట్టించుకుంటే మీ హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది, మంచిగా ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. వీక్లీలో వన్స్ అని ఒకసారి చేయండి. ఇలాగా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే మీకు. ఈ లిక్విడ్లో ఈ మెజర్లో ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం కావాలంటే మీరు పెరిగేసుకొని కూడా కలుపుకోవచ్చు. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు దీని రిజల్ట్ చూస్తారు మీరు కానీ ఖచ్చితంగా కానీ ఇది పెట్టుకుంటూ ఉన్నట్లయితే. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మరిన్ని టిప్స్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.